చలికాలం షురు అవుతుంది. నీళ్ళ బకెట్ట చేపెడితే చల్లటి చలికి వణికిపోతుంటాం. అందుకనే హీటర్ పెట్టుకొని నీళ్లు గరం అయినాక స్నానాలు చేస్తుంటారు చాలా మంది. ఇంతమంది ఏమో పొద్దెక్కి ఎండెళ్ళినాక చేస్తుంటారు. కానీ ఇవాళ మాత్రం అట్లా కాదు. అందరూ ఏకిలి భారంగానే లేచి సన్నీటి తానాలు చేసిర్రు. ఎందుకంటే ఇలా కార్తీక పుణ్యం కాబట్టి. ఎక్కడెక్కడ ఎట్లెట్ల పూజలనేయో ఒక్కసారి చూసేద్దాం పారి. ఏములాడ రాజన్నకు కోడె మొక్కులు, యాదగిరి గుట్ట మీద సత్యనారాయణ వ్రతాలు, చెరువు గట్టు మీద శిగాలు, శ్రీశైలం మల్లన్న కాడ శివసత్తుల ఆటలు. ఈ ఒకటే కాదు, బాసర సరస్వతమ్మ, వరంగల్ భద్రకాళమ్మ, భద్రాద్రి రామన్న, విజయవాడల దుర్గమ్మ. ఏడ శివుని గుడి ఉంటే ఆడికి, ఏడ గుడి ఉంటే ఆడికి భక్తులు శితం పట్టకుండా వచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న ముంగినపూడి బీచ్ లో గిట్ల పొద్దుగాలనే సన్నీటి తానాలు చేసి దీపాలు వెలిగించారు అక్కలు. అగో చూసిలా ఎంత ముద్దుగున్నదో, ఎటు చూసినా దీపాల ఎలుగులే. ఏగిలి బారక ముందే కోనేటి తానాలు చేసి దీపాలు ముట్టించిర్రు. ఒక్క పొద్దులుండి శివునికి పాలాభిషేకాలు, జలాభిషేకాలు చేసిర్రు. దీపాలకి నోములు నోసుకోనోళ్ళు ఇవాళ కార్తీక నోములు నోసుకున్నారు. కీసర గుట్ట మీద కిటకిటలాడిరు భక్తులు. దీపాలు ముట్టించి శివలింగానికి పసుపు కుంకుమ చల్లి అభిషేకాలు చేసిర్రు. కార్తీక పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ఉదయం 8 గంటలకు స్వామివారు అమ్మవారు పల్లకీ సేవలో సంప్రదాయ సిద్ధంగా బయలుదేరడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ వేళల్లో అలాగే స్వామివారి యొక్క వార్షిక ఉత్సవాలలో స్వామివారు మహదానందంగా ఉంటారట. ఆ సమయంలో మనం స్వామివారిని ఏ కోరిక కోరినప్పటికీ కూడా తథాస్తు 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 అంటూ ఉంటారట. అటు ఏపీలో కూడా శివుని గుళ్ళన్నీ కిటకిటలాడినాయి. కాకినాడ జిల్లా అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వామి గుళ్ళకు పుట్టలంగి వెళ్ళిన పురుగులు వచ్చినట్టే వచ్చిరు భక్తులు. అటు అయోధ్యకు వచ్చిన భక్తులతోని కాలు పెట్ట సందు లేకుండా అయింది. మొత్తం 10 లక్షల మందికి మీదనే వచ్చిరట భక్తులు. దీపాల ఏలుగుల్లో చమక్కు అంటుంది అయోధ్య గుడి అంతా. కార్తీక మాసం అంటేనే శివాలయాలల్లో కాలు పెట్ట సందు ఉండదు. అసలు ఏలూరు జిల్లా దేవీపట్నంలో ఉన్న శివాలయం మాత్రం భక్తులే లేరు. అసలు భక్తులు వచ్చేటందుకు తవ్వే సక్కగలేదు. మొత్తం పిచ్చి చెట్లతో నిండిపోయింది శివుని గుడి అంతా. ఏదేమైనా ఈ ఏడు కార్తీక పుణ్యం గోలిగా శివాలయాలన్నీ కిటకిటలాడినాయి అనుకో రాదులి మొత్తానికైతే.